హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ముతు అకాడమీ. అదేవిధంగా ఈ రోజు మా కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ లో లాస్ట్ టైం మనం కొన్ని టాపిక్ చెప్పినాం. ఇంటర్నేషనల్ లో ఈ యొక్క ఇంటర్నేషనల్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, మెయిన్ టాపిక్స్ ఒకటి వచ్చేసి అంతర్జాతీయంలో ఇంటర్నేషనల్ లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఆల్రెడీ చెప్పినాం. కానీ ఈ రోజు మెయిన్ వచ్చేసి ఒక దాని గురించి ఎగ్జామ్ అడిగారు, ఏదంటే డబ్ల్యూహెచ్ఓ. అయితే ఇక డబ్ల్యూహెచ్ఓ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు, అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, అదేవిధంగా ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓలో ఎన్ని దేశాలు ఉంటాయి, డబ్ల్యూహెచ్ఓలో కొత్తగా ఏ దేశం రిమూవ్ చేసుకున్నది అడిగే ఛాన్స్ ఎగ్జామ్ లో. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక అంతర్జాతీయంలో లాస్ట్ టైం మనం ఏం క్లాస్ చెప్పినామంటే వరల్డ్ బ్యాంక్ చెప్పినాం, అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా బిక్స్ గురించి చెప్పినాం. ఈసారి మెయిన్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ. ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు, కానీ ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్ గా డబ్ల్యూహెచ్ఓ వచ్చేసి ఒక మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది, మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే 2025 2025 విచ్ ఇస్ ద కంట్రీ ద మలేరియా ద ఫ్రీ కంట్రీ ఏ దేశం అంటే 2025 లో వచ్చేసి ఏ దేశం అంటే సురినామ్. సురినామ్ అనే దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. మలేరియా రహిత దేశంగా ప్రకటించింది ఏ దేశమా డబ్ల్యూహెచ్ఓసి మలేరియా రహిత దేశంగా 2025 ఏ దేశం అంటే సురినామ్ ప్రకటించిందా. అది మన కరెంట్ అఫైర్స్ జరిగే ఛాన్స్. అయితే మనం ఏ విధంగా దీని గురించి చెప్పాలంటే మెయిన్ డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచమ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ అదేవిధంగా ఇంగ్లీష్ లో ఏమంటారంటే డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అయితే డబ్ల్యూహెచ్ఓ ఎస్టాబ్లిష్ అంటే 1948 ఏప్రిల్ 7 ఎస్టాబ్లిష్ చేశారు. 1948 ఏప్రిల్ 7. అదేవిధంగా హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే జెనీవా స్విట్జర్లాండ్ ఉంది. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓలో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ డబ్ల్యూహెచ్ఓలో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 192 దేశాలు ఉన్నాయి. 192 దేశాలు. కానీ కొత్తగా కరెంట్ అఫైర్స్ అంటే అంతకుముందు డబ్ల్యూహెచ్ఓలో వచ్చేసి అంతకుముందు బిఫోర్ అంటే మనకు 2025 వరకు వచ్చేసి డిసెంబర్ 30 వరకు మన మొత్తం వచ్చేసి 193 దేశాలు ఉన్నాయి సార్. 193 దేశాలు ఉన్నాయి, అంటే 193 దేశాలు. అంటే ఇక్కడ ఏంటి ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ అంటే ఏంటంటే మెయిన్ వచ్చేసి ప్రపంచంలో యొక్క ఆరోగ్య సమస్య గురించి తెలియజేస్తామట. అంటే ఇది ప్రపంచం అన్ని దేశాలు ఏ విధంగా ఆరోగ్యం అనేది తెలియజేస్తామట ఏదంటే డబ్ల్యూహెచ్ఓ. ఇక్కడ మెయిన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంటే డబ్ల్యూహెచ్ఓలో కొత్తగా ఏ దేశం రిమూవ్ చేసుకుంటే అమెరికా. ఇది కరెంట్ అఫైర్స్. రీసెంట్ గా డబ్ల్యూహెచ్ నుంచి ఏ దేశం వెళ్ళిపోయిందంటే అమెరికా దేశం వెళ్ళిపోయిందన్నమాట. ఎందుకు అమెరికా దేశం ఎందుకు వెళ్ళిపోయింది, ఏ రోజు ఎప్పుడు వెళ్ళిపోయిందంటే కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా 2026 వచ్చేసి ఫిబ్రవరి 6వ తేదీన ఈ యొక్క అమెరికా వాళ్ళు వచ్చేసి ఈ యొక్క డబ్ల్యూహెచ్ నుంచి రిమూవ్ చేసుకున్నారన్నమాట. ఎందుకు అమెరికా రిమూవ్ చేసుకున్నంటే డబ్ల్యూహెచ్ నుంచి ఒకటి కారణం వచ్చేసిందంటే ఈ యొక్క ప్రపంచంలోనే ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓలో దేశాలు 193 దేశాలు ఉంటాయి. ఈ 193 దేశాల నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయన్నమాట. ఏ దేశం నుంచి, ఒక అమెరికా నుంచే. కానీ కోవిడ్ టైంలో ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ సంస్థ యొక్క డైరెక్ట్ జనరల్ వచ్చేసి ఉంటే టూడోస్ అన్నమాట. ఎవరు టూడోస్. అతను సరిగా స్పందించలేదు. అంటే ఆ దేశానికి ఎటువంటి వ్యాక్సిన్ కానీ నెక్స్ట్ టాబ్లెట్స్ కానీ ఈ యొక్క పంపించకుండా ఎమ్మట ఆ దేశానికి చాలా మంది చనిపోవడం జరిగింది కోవిడ్ టైంలో. అందుకు నెగ్లెక్ట్ చేసినందుకు మేము ఎక్కువ రిమూవ్ చేసుకుంటామని చెప్పారు. ఏ దేశమా అమెరికా రీసెంట్ గా రిమూవ్ చేసుకున్నామా ఏ సంస్థ నుంచి అంటే డబ్ల్యూహెచ్ నుంచి. కానీ కరెంట్ అఫైర్స్ ఏమడుగుతుంటే ఇటీవల డబ్ల్యూహెచ్ నుంచి ఏ దేశం వెళ్ళిపోయిందంటే అమెరికా వెళ్ళిపోయిందమ్మా. ఆల్రెడీ అమెరికా వచ్చేసిమా కొన్ని సంస్థలు వెళ్ళిపోయిందన్నమాట. ఆల్రెడీ అమెరికా ఒకటి వచ్చేసి డబ్ల్యూహెచ్ఓలో వెళ్ళిపోయిందన్నమాట. రెండో వచ్చేసిమా డబ్ల్యూఎం లో కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసిమా ఏదంటే యునెస్కోలో కూడా వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇంకోటి వచ్చేసిమా ఏదంటే ప్రపంచ మానవ సంస్థ నుంచి కూడా ఈ యొక్క అమెరికా వెళ్ళిపోవడం జరిగింది సార్. ఇక్కడ మెయిన్ వచ్చేసి అమెరికా వచ్చేసి ఏ సంస్థ నుంచి రిమూవ్ చేసుకుంటే అమెరికా ఏ సంస్థ అంటే ఒకటి డబ్ల్యూహెచ్ నుంచి రీసెంట్ గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ డబ్ల్యూఎం నుంచి వెళ్ళిపోయింది, అంటే ప్రపంచ వాతావరణ సంస్థ నుంచి వెళ్ళిపోయింది. అదేవిధంగా యునిసెఫ్ యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ నుంచి ఒక అమెరికా వెళ్ళిపోవడం అన్నమాట. అదేవిధంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది సార్, ఏదంటే అమెరికా. కానీ ఇక్కడ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మొత్తం దేశాలు డబ్ల్యూహెచ్ఓ ఏంటంటే 192 దేశాలు.
కొత్తగా ఏ దేశం వెళ్ళిపోయిందంటే అమెరికా దేశం వెళ్ళిపోయింది. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్ట్ జనరల్ వచ్చేసి ఎవరంటే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్. డబ్ల్యూహెచ్ఓ డైరెక్ట్ జనరల్ వచ్చేసి ఎవరంటే టూడోస్. డబ్ల్యూహెచ్ఓ డైరెక్ట్ జనరల్ వచ్చేసి ఎవరంటే టూడోస్ మాట. డబ్ల్యూహెచ్ఓ డైరెక్ట్ జనరల్ ఎవరంటే టూడోస్ ఇతను ఎన్నో పర్సన్ అంటే 8th పర్సన్ గా ఎన్నికైనమాట. 8th పర్సన్ వరుసగా 2 సార్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్ట్ జనరల్ గా ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరంటే ఇతనే మాత్రమే సార్. ఎవరంటే టూడోస్ మాట. ఇతను 8th పర్సన్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి లక్ష్యం ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ యొక్క లక్ష్యం ఏంది? మెయిన్ లక్ష్యం ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క వ్యాధులను అరికట్టాలని దీని యొక్క లక్ష్యం అట. అంటే ఏ విధంగా అన్ని వ్యాధులు అంటే ఆరోగ్యం పరంగా చూసుకునే బాధ్యత ఏ సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ ఉంటుంది సార్. అన్ని దేశాలకు సంబంధించి దీంతో నెంబర్స్ ఎన్ని దేశాలు ఉంటాయో అన్ని దేశాలకు సంబంధించి మన ఆరోగ్యం ఏ విధంగా చెప్తుంది ఈ యొక్క సంస్థ లక్ష్యం. అయితే రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ అంటే మనకు 2025 చాలా ఇంపార్టెంట్ 2025 వచ్చేసి మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది? మలేరియా రహిత దేశమా ఏ దేశం అంటే సురినామ్. ఏ దేశమా? సురినామ్ అనే దేశాన్ని ప్రకటించనమాట. సురినామ్ అనే దేశమా ప్రకటించడం జరిగింది సార్. సురినామ్ అనే దేశంగా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని దేశాల్లో మలేరియా రహిత దేశంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిందంటే ఇది టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ 46 దేశాల వరకు ఇప్పటి వరకు మలేరియా కంట్రీస్ లేని కంట్రీస్ గా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. చివరిసారిగా ఏదంటే సురినాము. అంత ముందు వచ్చేసి ఏదంటే 45 కంట్రీస్ 45 దేశం కూడా ఏదంటే ఈజిప్ట్. 45 కంట్రీ వచ్చేసి ఏ దేశం అంటే ఈజిప్ట్. ఇది కూడా లాస్ట్ 2024లో వచ్చేసి మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. 2024లో ఈసారి మలేరియా రహిత దేశంగా ఏ దేశం అంటే సురినాము. ఎన్నో దేశం అంటే 46 కంట్రీస్ గా ప్రకటించిందమ్మా. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకు జీకే లెవెల్లో ఏ విధంగా ఉంటుంటే మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? వరల్డ్ మలేరియా డే. ప్రపంచమ్మ మలేరియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే మలేరియా దినోత్సవం వరల్డ్ మలేరియా డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 25న జరుపుకుంటాం ప్రతి సంవత్సరమా. అయితే ఈ యొక్క మలేరియా వ్యాధి రావడానికి ఏం కారణం అంటే ఆడ ఎలెంపిసడం వల్ల ఈ యొక్క మలేరియా రావడానికి కారణం సార్. అయితే ప్రపంచంలో మలేరియా కేసులు కూడా ఎక్కువ ఉన్న దేశమా ఏ దేశం అంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంది. అదేవిధంగా ఇటీవల మన భారతదేశంలో మలేరియా కేసులు తగ్గుతున్న ఏకైక స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి లాస్ట్ మనకు 2025 మలేరియా తగ్గుతున్న రాష్ట్రంలో ఒక అవార్డు కూడా రావడం లేదమ్మా. వరుసగా 2 సంవత్సరాల నుంచి రావడమన్నమాట. ఈ అవార్డు వచ్చేసి ఎవరి చేతి తీసుకుందంటే మన కేంద్రం యొక్క ఆరోగ్య శాఖ మంత్రి హెల్త్ మినిస్టర్ వచ్చేసి అంటే జేపీ నడ్డా చేత మన రాష్ట్రం యొక్క వైద్య శాఖ మంత్రి తీసుకోవడం జరిగిందమ్మా. రీసెంట్ గా మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంటమ్మా 2025 వచ్చేసి 2025 పోలియో రహిత దేశంగా ఇది 2025 పోలియో రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే ఇండోనేషియా. ఏ దేశమా? ఇండోనేషియా దేశాన్ని పోలియో రహిత దేశంగా ఇటీవల డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం జరిగింది సార్. ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ మాట. రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ ఇదంటే పోలియో రహిత దేశంగా విచిత కంట్రీ ఏ దేశం అంటే ఏ దేశాన్ని పోలియో రహిత దేశం అంటే ఇండోనేషియా దేశాన్ని ప్రకటించిందన్నమాట. ఇండోనేషియా దేశాన్ని. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ప్రపంచ పోలియో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? వరల్డ్ పోలియో డే. అయితే ఒకటి ప్రపంచ పోలియో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం అంటే వరల్డ్ పోలియో దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటాం అంటే పోలియో డే ఇది అక్టోబర్ 24న జరుపుకుంటాం సార్. అక్టోబర్ 24 వచ్చేసి పోలియో దినోత్సవం జరుపుకుంటాం సార్. మళ్ళీ చెప్తున్నా ఇది 2000 మెయిన్ వచ్చేసి ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 24. అదేవిధంగా పోలియో రహిత దేశంగా ఇటీవల ఏ దేశాన్ని ప్రకటించిందంటే ఇండోనేషియా దేశాన్ని ప్రకటించిందమ్మా. ఇది ఎవరు ప్రకటించింటే డబ్ల్యూహెచ్ఓ ప్రకటించారు. అదేవిధంగా ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవం జరుపుకుంటాం సార్. అదేవిధంగా ఈ పోలియో చుక్కలు వచ్చేసి మన దేశంలో సంవత్సరానికి ఒకసారి కానీ లేదా 6 monthsకి ఒకసారి కానీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నమాట. అయితే మన ఇండియా పోలియో కార్యక్రమం భారతదేశం పోలియో కార్యక్రమం ఎప్పుడు లాంచ్ చేశారు? ఇండియాలో వచ్చేసి పోలియో కార్యక్రమం ఇండియాలో పోలియో కార్యక్రమం ఎప్పుడు లాంచ్ చేసినట్టే 1990 నుంచి ఈ యొక్క పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది సార్. పోలియో చుక్కలు వచ్చేసి 1995 నుంచి పోలియో చుక్కలు వేసిందన్నమాట. అదేవిధంగా మన భారతదేశం పోలియో రహిత దేశంగా
పోలియో రహిత దేశంగా WHO ఎప్పుడు ప్రకటించిందంటే 2014లో పోలియో రహిత దేశంగా WHO ప్రకటించింది సార్. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రీసెంట్ గా పోలియో రహిత దేశంగా 2025 వచ్చేసి ఏ దేశం అంటే ఇండోనేషియా. అటు చదవకూడదు మాట. రేపు ఎగ్జామ్ లో ఏ విధంగా ఇస్తారంటే మన పోలియో రహిత దేశం కాకుండా మన ఇండియా ఎప్పుడు రహిత దేశంగా ప్రకటించింది, అది జీకే మాట. రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే పోలియో రహిత దేశంగా ఇటీవల ఇండోనేషియా ప్రకటిస్తే, కానీ మన ఇండియాలో పోలియో చుక్కలు ఎప్పుడు వేస్తున్నారు, లేదా ప్రపంచ పోలియో దినోత్సవం ఏ రోజు జరుపుకుంటున్నాం అంటే మనకు జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు సార్ ఎగ్జామ్ లో. అదేవిధంగా పోలియో కార్యక్రమం ఎప్పుడంటే 1995లో ఇండియాలో స్టార్ట్ చేశారు. అయితే పోలియో యొక్క మన ఇండియా వచ్చేసి రహిత దేశంగా 2014లో ప్రకటించింది. అయితే చివరి కేసుమా మన ఇండియాలో పోలియో కేసు ఎప్పుడంటే మన ఇండియాలో పోలియో కేసుమా చివరి కేసు ఎప్పుడంటే 2011లో చివరి కేసుమా. అది కూడా ఏంటంటే వెస్ట్ బెంగాల్లో చివరి కేసు నమోదు చేసమాట. మన పోలియో చుక్కలమా కేవలం వచ్చేసిమా 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మాత్రమే, చిన్న పిల్లలకు మాత్రమే పోలియో చుక్కలు లాంచ్ చేస్తారన్నమాట, బేస్ అనమాట. అదేవిధంగా ఈ పోలియో చుక్కలమా కేవలం 5 సంవత్సరాల పిల్లలకు మాత్రమే పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ పోలియో చుక్కలు వచ్చేసిమా మన ఇండియా రాష్ట్రపతి వచ్చేసిమా మన ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేస్తారు. స్టేట్లు అయితే గవర్నర్ గారు లాంచ్ చేయడం జరుగుతుంట. అయితే ఇండియాలో పేరెంట్ వచ్చేసిమా 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు వచ్చేసి ఎన్ని కోట్లు ఉంటే 21 కోట్ల మంది చిన్న పిల్లలు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మనకు నెక్స్ట్ పోలియో రహిత దేశంగా ఏ దేశం ప్రకటించింది అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా రీసెంట్ గా వచ్చేసిమా మనకు కరెంట్ అఫైర్స్ అంటే 2025 వచ్చేసిమా ఏదంటే టొకోమా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది 2025 టొకోమా రహిత దేశమా ఏ దేశాన్ని ప్రకటించంటే 2025 వచ్చేసిమా టొకోమా రహిత దేశంగా ఇండియా దేశాన్ని ప్రకటించారు సార్. ఇండియాను ప్రకటించారన్నమాట టొకోమా రహిత దేశంగా. ఏదమ్మా ఇండియా. మెయిన్ వచ్చేసిమా ఈ యొక్క టొకోమా రహిత దేశమా చాలా ఇంపార్టెంట్ సార్. టొకోమా అనే వ్యాధిమా దేనికి వస్తుందంటే కళ్ళకు వచ్చే వ్యాధి సార్. ఏ వ్యాధి అంటే కళ్ళకు వచ్చే వ్యాధి. అంటే మనకు చిన్నప్పుడు వచ్చేసి కళ్ళు కుడతా ఉంటాయి, దాన్ని ఏమంటే టొకోమా అంటారు. రేపు ఎగ్జామ్ అవుతారు బయాలజీలో. ఏది టొకోమా అనేది దేని వల్ల వస్తుంది, వైరస్ వల్ల, అంటువ్యాధ లేదా ఏమైనా బ్యాక్టీరియా వల్ల అని అడిగే ఛాన్స్. అట్లనే ఇది టొకోమా అనేది దేనికి సంబంధించిన అడిగే ఛాన్స్ ఉంది. కళ్ళక, హార్టుగా, నెక్స్ట్ చేతుక అని ఎగ్జామ్ అడిగే ఛాన్స్ అనేది. బయాలజీతో పాటు మనం జీకే కరెంట్ అఫైర్స్ చదవాలి సార్. అయితే ఇక్కడ 2025 టొకోమా రహిత దేశంగా ఇటీవల ఏ దేశాన్ని ప్రకటించంటే ఇండియా దేశాన్ని ప్రకటించారు టొకోమా రహిత దేశము. అయితే ఈ యొక్క టొకోమా వ్యాధిమా దేనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ సార్. టొకోమా అనే వ్యాధిమా ఏ దేశానికి ఏ దానికి సంబంధించిందంటే మెయిన్ అమ్మా ఏదానికి సంబంధించి కళ్ళకు సంబంధించింది. అదేవిధంగా మనం 2 చెప్పినాం సార్. ఒకటి పోలియో రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది, 2 వచ్చేసిమా మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది, నెక్స్ట్ అదేవిధంగా టొకోమా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది, ఎన్ని కరెంట్ అఫైర్స్ మనకు. అదేవిధంగా 2025 వచ్చేసిమా ప్రపంచ కుష్టి రహిత దేశంగా ఇటీవల వచ్చేసిమా WHO ప్రపంచ కుష్టి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది. కుష్టి రహిత దేశమా ఏ దేశాన్ని ప్రకటించింటే జోర్డాన్. ఏదమ్మా జోర్డాన్ అనే దేశాన్ని వచ్చేసిమా ఇటీవల వచ్చేసిమా జోర్డాన్ దేశాన్ని ఏంటంటే ప్రపంచ కుష్టి రహిత దేశంగా ప్రకటించారు. ప్రపంచ కుష్టి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించంటే వెరీ ఇంపార్టెంట్ జోర్డాన్ దేశాన్ని ప్రకటించింది. అదేవిధంగా ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే జనవరి 30 తేదీన. ఈ యొక్క జనవరి 30 వచ్చేసిమా వరల్డ్ కుష్టి వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా సార్. ఇటీవల వచ్చేసిమా ప్రపంచ కుష్టి రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించంటే జోర్డాన్ని ప్రకటించారన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసిమా 2025 వచ్చేసిమా ఇటీవల ప్రపంచమా టీబీ రహిత దేశంగా క్షయ వ్యాధి అంటామా. టీబీ రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది. టీబీ రహిత దేశమా ఏ దేశాన్ని ప్రకటించిందంటే టీబీ రహిత దేశంగా ఏ దేశం అంటే నైజీరియా దేశాన్ని టీబీ రహిత దేశంగా ఇటీవల ప్రకటించిందమా. ఎవరంటే WHO. మళ్ళీ చెప్తాను సార్. WHO ఇటీవల వచ్చేసిమా టీబీ రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే ఏ దేశమా నైజీరియా. అయితే ప్రపంచ టీబీ దినోత్సవమా వరల్డ్ టీబీ డే, లేదా తెలుగులో వచ్చేసిమా క్షయవ్యాధి అంటారు. టీబీ జబ్బును క్షయవ్యాధిమా. అయితే వరల్డ్ టీబీ దినోత్సవమా ఎప్పుడంటే మార్చి వచ్చేసిమా 24 జరుపుకుంటాం సార్. మార్చి 24న జరుపుకుంటాం. మార్చి 24 వచ్చేసి ఈ యొక్క డేను జరుపుకుంటామా. ఈ యొక్క డేను వచ్చేసి 2024 వచ్చేసిమా మనకు మార్చి 24న మనం జరుపుకుంటామా. ఏ దినోత్సవం అంటే
ఈ యొక్క వరల్డ్ టీబీ డే. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిమా మన భారతదేశం కూడా ఒక ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పినంటే టీబీ జబ్బును ఎట్లయినా ఒక లక్ష్యంగా చేర్చాలని ఎప్పుడు కదా పూర్తిగా లక్ష్యం చేయాలనుకున్నారు. మెయిన్ వచ్చేసి మన ఇండియా వాళ్ళు వచ్చేసి టీబీ జబ్బును 2025కు టార్గెట్ పెట్టారు. ఫస్ట్లో 2025కు టార్గెట్ పెట్టారమ్మా. అయితే దాన్ని రీచ్ కాలేకపోయింది మన దేశమ్మా 2025కు. కానీ రీసెంట్గా మన దేశం ఎప్పుడు కల్లా కంటే 2030 కల్లా కన్నా కనీసం 2030 కల్లాకైనా 5 సంవత్సరాలు పొడిగించింది. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా టీబీ జబ్బును పూర్తిగా నయం చేయాలని ఒక టార్గెట్ పెట్టింది. ఫస్ట్ 2025కి పెట్టుకున్నది, కానీ ఈసారి 5 సంవత్సరాలు పొడిగించింది. ఎప్పటికి 2030కి. డబ్ల్యూహెచ్ఓకు తంతే. డబ్ల్యూహెచ్ఓకు తమ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క టీబీ జబ్బును 2030 కల్లా పూర్తిగా నయం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం జరిగింది సార్. ఇవన్నీ మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్. మళ్ళీ చెప్తాను సార్, ఇటీవల టీబీ జబ్బును పూర్తిగా ఎప్పుడు కల్లా మన ఇండియా లక్ష్యం పెట్టుకుందంటే 2030కి. ఫస్ట్ 2025 పెట్టారు, మళ్ళీ ఈసారి 2030 కల్లా దీన్ని లక్ష్యంగా పెట్టుకోవడం సార్. అయితే ఇండియా మాత్రమ్మా ఈసారి మాత్రం ఎట్లయినా టీబీ జబ్బును పూర్తిగా నయం చేయాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది సార్. డబ్ల్యూహెచ్ఓ మాత్రం ఇప్పటికంటే 2030 కల్లా పూర్తిగా టీబీ జబ్బును నయం చేయాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది సార్. ఇవన్నీ మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఓన్లీ ఒక డబ్ల్యూహెచ్ఓ గురించి కాకుండా మిగతా సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని అప్డేట్ చేయాలి. ఇప్పుడు హెల్త్ సంబంధించిన ఈ రీసెంట్గా ఏ యొక్క వ్యాధును నయం చేయాలని లక్ష్యం పెట్టుకునేది, అదేవిధంగా కొన్ని వ్యాక్సిన్ దేశం మీద కనుక్కోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా 2026 వచ్చేసిమా ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ మీటింగ్ వచ్చేసిమా ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ మీటింగ్ మనకు నెక్స్ట్ వచ్చేసిమా ఏంటంటే మేలో చూద్దామా ఎక్కడంటే జెనీవాలోని స్విట్జర్లాండ్లో ఈ మీటింగ్ ఇది ఎన్నో మీటింగ్ అంటే డబ్ల్యూహెచ్ఓ మీటింగ్ ఎన్నో మీటింగ్ అంటే 79వ మీటింగ్ 79వ మీటింగ్ వచ్చేసి 79 మీటింగ్ డబ్ల్యూహెచ్ఓ మీటింగ్ 2026లో మన మే మంత్లో జరుగుతుంది సార్. జెనీవాలో నుంచి ఎక్కడంటే జెనీవాలమ్మా ఈ మీటింగ్ జరుగుతుంది. జెనీవాలో ఎక్కడంటే జెనీవాలో వచ్చేసిమా స్విట్జర్లాండ్లో ఈ మీటింగ్ జరుగుతుంది. అయితే ఈ మీటింగ్ ఇండియా నుంచి ఎవరు పాల్గొంటుంటే ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ మీటింగ్ వచ్చేసిమా ఎవరు పాల్గొంటుంటే మన ఇండియా వైద్య శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే జేపీ నడ్డా వచ్చేసి దీనికి అధ్యక్షత వహిస్తారమ్మా. మన ఇండియా నుంచి ప్రధానమంత్రి వెళ్ళారు సార్. ఓన్లీ హెల్త్ సంబంధించి మాత్రమే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు సార్. ఇది మనకు మెయిన్ డబ్ల్యూహెచ్ఓ సమావేశం యొక్క మెయిన్ లక్ష్యాలండి. ఏమేమి ఈ యొక్క ఇటీవల ప్రధానమంత్రి మన మోడీ గుత ఈ యొక్క వ్యాక్సిన్ గురించి, టీబీ జబ్బు గురించి పూర్తిగా సమాచారం గురించి తెచ్చుకున్నమాట. అదేవిధంగా మన ఇండియా ప్రధానమంత్రి మోడీ గుత ఇటీవల వచ్చేసిమా ఇక్కడ ఏదంటే ఈ యొక్క పింఛన్ గుత పెంచనమాట. ఎయిడ్స్ మెయిన్ అంటే టీబీ జబ్బు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి గవర్నమెంట్ వచ్చేసిమా 500 రూపీస్ నుంచి 1000 రూపాయల వరకు పెంచడం జరిగింది సార్. టీబీ జబ్బున్న ప్రతి ఒక్కరికి 500 నుంచి 1000 రూపాయలు పెంచడం జరిగింది సార్. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ మాట. అదేవిధంగా టీబీ జబ్బుల కోసం వాళ్ళకి సపరేట్గా కేర్ గుర్తు తీసుకోవడం జరిగింది సార్ మన దేశం వాళ్ళు. ఇది మనం మెయిన్ వచ్చేసి ఒక డబ్ల్యూహెచ్ఓ గురించి ఏ విధంగా చదవాలి కరెంట్ అఫైర్స్. ఓన్లీ ఒక స్టాండర్డ్ కాకుండా ఒక స్టాండర్డ్ చదవకూడదు సార్. కరెంట్ అఫైర్స్ లింకప్ చేసుకోవాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ సార్. చాలా మంది ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ గురించి చెప్తారు. ఇది ఎస్టాబ్లిష్ అయినప్పుడు హెడ్ క్వార్టర్ది, దేశాలు ఎన్ని ఉంటాయి అది కాదండి. దానికి సంబంధించిన డేటా కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుంటే డైలీ న్యూస్ పేపర్ ఖచ్చితంగా ఫాలో కావాలి. అదేవిధంగా మన ఛానల్ చూసే వాళ్ళకి కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్.